నమస్తే వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ సరిహద్దుల్లో సైనికుల కంటే ఎక్కువగా రాష్ట్రాలలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ డిప్యూటీ సీఎం. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదులకు సున్నితమైన లక్ష్యంగా మారాయని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశానని వెల్లడించిన పవన్ కళ్యాణ్. నేడు రాష్ట్రంలో కనీవిని ఎరగని రాక్షస పాలన కొనసాగుతుందని పార్టీ శ్రేణులకు వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి. కేసులకు జైళ్లకు భయపడకుండా తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని స్పష్టం చేసిన వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తు మినీ మహానాడు వేడుకలు. తునిలో మాజీ మంత్రి యనమల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలు తీర్మానాలను వెల్లడించిన ప్రభుత్వ విప్ దివ్య. గత వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన అధికారులు వారు ఇప్పటికీ అనకాపల్లిలో ఉన్నారన్న మాజీ మంత్రి దాడి. ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రతిష్టను భంగం కలిగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వెల్లడించిన వీరభద్రవు. ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధు నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని పవన్ అన్నారు. అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎస్ డీజీపీలకు ఆయన లేఖ రాశారు. తీర ప్రాంతాల ప్రజల్లో జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో ఆదేశించారు. My concern regarding especially internal security. When country center is waging a war with enforcing the borders to be safe and everything, but also state should take a very active participation in being vigilant in within the internal security. And my concern is always about this is Andhra Pradesh, and the south is a very soft target. We could previously we had seen in Coimbatore bomb blast had happened, and in Gokul Chat and all. I'm quite concerned about it. And especially in Kakinada port also, I have the whatever inputs I had, based on that I think I have spoken. Especially when a particular person called who been apprehended by joint operation by both Telangana and AP police. I think that's a issue of concern for all of us. And I want to make sure that state police should be vigilant about it. That is one thing. And also state has a fundamental responsibility. కేసులకు జైళ్లకు భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్ళని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కానీ మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూసాం. కాబట్టి అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా చివరకు టీడీపీ వాళ్ళ సమస్యలను తీర్చాం. జగనన్నకు చెబుదాం నంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తున్నాడని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరినీ కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటూ ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే
ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అన్నీ మనం స్వీప్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం, ఎంపీటీసీలు స్వీప్ చేసినాం, సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 మున్సిపాలిటీలు మనం ఓడిపోయినాం. అందులో తాడిపత్రి ఒకటి. వాళ్ళకు 18, మనకు 16. కేవలం వాళ్ళకు తేడా 2. మన ఎమ్మెల్యే వండుకొని అన్న 2 అయినా తేడా ఎత్తేద్దామన్నాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, అలా నేను ఒప్పుకోలా. మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన. మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం 18 వాళ్ళకు, 16 మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే, మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా, స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడలా, మతం చూడలా, రాజకీయాలు చూడలా, పార్టీ చూడలా, చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, ఎమ్మెల్యేలు అడ్డుకున్నా, ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందన ఉండేది, వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయాంలో మనం చేసాం. స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా, ఎస్పీలు కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం రోజు జరిగేట్టుగా చూసుకొని, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఏ మండలాలలో మండల ఇన్ఛార్జీల వరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే, ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే చూసాం, నియోజకవర్గ అభివృద్ధికి బృహత్తర కార్యదర్శి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మినీ మహానాడు సాక్షిగా ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పలు తీర్మానాలను సభ సాక్షిగా ప్రవేశపెట్టి వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జరగబోయే రాష్ట్ర మహానాడులో చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ యనమల దివ్యకు పార్టీ శ్రేణులు విన్నవించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం
కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఫాలో అవసరాలు, అభివృద్ధి, సాగునీటి, తాగునీటి, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, దీర్ఘకాలికంగా వస్తున్న అభివృద్ధి పనులు, అనిశ్చిత ప్రజా అవసరాలకు అనుగుణంగా జరగవలసిన అభివృద్ధిపై దృష్టి సారించాలని మహానాడు సాక్షిగా పలువురు నాయకులు తమ తీర్మానాలను వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా తీర్మానాలపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఆర్ రామకృష్ణుడు, యనమల దివ్య సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి శిక్ష శక్తి వంతన కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ తాండవ షుగర్స్ చైర్మన్ సుర్ల రోవరాజు, ఒంటిమీద సర్పంచ్ అంగులూరి సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనుగంటి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి, తొండంగి టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, మార్కెట్ డైరెక్టర్ లంకా సునీల్, చిటికెల శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే మన గురువర్యులు రామకృష్ణ గారికి, అలాగే ఏది పెద్దలందరకు, ముఖ్యంగా ఈ మహానాడుకి ఇంత పెద్ద ఎత్తున మహిళా స్వాతంత్ర్యం అందరూ వచ్చారు, చాలా సంతోషం అండి. అలాగే మన దీన్ని మనం తుని నియోజకవర్గంలో వాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన అరవిందో దివీసు మరియు ఎస్టీలో ఏర్పాటు చేసిన ఫార్మాసిటికల్స్ మరియు కెమికల్ పరిశ్రమల వల్ల వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడుతున్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ మరియు కంపెనీలు ప్రజలకు ప్రాణహాని కలగకుండా, సముద్రంలో మత్స్య సంపద దెబ్బతినకుండా కావలసిన కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం. 2, భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. 3, ఉపాధి కోల్పోయిన రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు మరియు మత్స్యకారులకు ఈ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలి. 4, కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వాన ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా రక్తపాటు ఇచ్చి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. 5, మత్స్యకారులకు మినీ ఆర్డర్ నిర్మించాలి. ఈ విషయాలను ప్రభుత్వం తీసుకుని వెళ్ళుటకు మహానాడు సభ ద్వారా ఈ తీర్మానం ప్రతిపాదిస్తున్నాం. ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తూ ఈ మహానాడు సభకు ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ప్రజలకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులైన దిగాన్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా చేసిన యనమల రామకృష్ణ గారికి, ఇతర నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన యనమల రాజేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మా గ్రామం నుంచి మొట్టమొదటిగా, అలాగే నేను ఇక్కడ వచ్చినందుకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో కానీ మనకి రోడ్స్ విషయంలో కానీ, సీసీ రోడ్స్ అలాగే ట్రైన్స్ విషయంలో కానీ గత గవర్నమెంట్ అయితే నిధులు అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే మనకి కొన్ని కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే మా పంచాయతీకి ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ మాకు మా చాలా చిన్న పంచాయతీ అయినప్పుడు కూడా 90 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు. అదేవిధంగా మాకు నర్సరీకి సంబంధించి కూడా మా పంచాయతీకి 72 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. ఈ స్టేజ్ మీద ఉంది. నేను దివ్య గారు కానీ, రాజేష్ గారు కానీ, అలాగే పెద్ద కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను సాగరం అనే పథకం అనే నేను తీర్మానం చేయాలనుకుంటున్నాను. కాకినాడ జిల్లాలో గల సముద్రం వెంబడి ఆక్వాకల్చర్ మరియు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగిన రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంత ప్రజల యొక్క రాకపోకలు మరియు రవాణా సౌకర్యముల కొరకు ప్రస్తుతం ఉన్న బీచ్ రోడ్డును అన్నవాళ్ళ నుండి కాకినాడ పోర్టు వరకు 4 లైన్లు రోడ్డుగా నిర్మించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం కోరటం గురించి తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అంగులూరి సుధాకర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మినీ మహానాడికి తుని గవర్నమెంట్ నలుమూల నుంచి చేసినటువంటి మహిళా తల్లులందరికీ కూడా మన తుని ఎమ్మెల్యే డివి గారి తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో చాలా మహానాడులు, మినీ మహానాడులు, మన రాష్ట్రంలో మహిళా మినీ మహానాడు ఇదే ఫస్ట్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మహిళలే ముందుండాలన్న ఉద్దేశంతో
ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు దేవి మేడం గారు చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఈ మినీ మహానాడు మీ అందరి సమక్షంలో జరుపుకోవడానికి ఎంతో శుభపరిమాణం. మన తుని దశ దిశగా మార్చేది మహిళా కళ్యాణి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దేవి మేడం గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు ప్రతి గడప ఎలక్షన్లో వచ్చి మీ యొక్క స్థితిగతులు అక్కడ ఉన్న ఊరి యొక్క పరిస్థితులు అన్ని కూడా అవగాహన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తుని పుట్టినానికి సుమారు 10 కోట్ల రూపాయలు. ఎందుకంటే తుని మున్సిపాలిటీ పుట్టిన తర్వాత రాజకీయ చరిత్రలో మన రామకృష్ణ గారు చరిత్ర సృష్టించిన చరిత్రని మన ఎమ్మెల్యే గారు తిరగరాశారు. ఎందుకంటే తుని మున్సిపాలిటీలకి 9 నెలల్లో 10 కోట్ల రూపాయలు తెచ్చిన నాయకులు ఎవరు లేరు. ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు దివ్య గారు. ఈ సందర్భంగా మా అందరూ అభినందించాల్సిన ఎంతో ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఈ వారంలో అన్ని కూడా మొదలు పెడేస్తాం. 3 కోట్లతో ముందు తయారైపోయి ఆల్రెడీ 2-3 కోట్లతో ముందైంది. ఈ 10 కోట్లు ఇంచుమించు సుమారు ఈ రేపు ఈ ఈవెంటింగ్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి తుని పట్టణాన్ని సొంతంగా తీర్చిద్దామని ఎల్లవెల్ల మన ఎమ్మెల్యే గారు మన అందరూ కూడా సపోర్ట్ గా ఎప్పుడు నిత్యం మేడం గారికి మీ అండదండ ఉండాలని పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా తుని పట్టణానికి వరదలు వస్తే మన తాండవాల నుంచి ఇసుకపేట వరకు వరద వస్తుంది. అది అన్ని తుని పట్టణంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మేడం గారిని ఎలక్షన్ టైంలో కోరడం జరిగింది. దాని పరంగా రెవెన్యూ వాళ్ళు కట్టకుండా నుంచి మన ఇసుకపేట వరకు రెవెన్యూ వాళ్ళు కట్టాలని, దానికి మీ అందరి సంక్షేమం తుని పట్టణానికి శక్తి చేయవలసిందిగా ఈ మహానాడు మినీ మహానాడులో మీ అందరూ కరపంతో తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. సంవత్సరం నుంచి మనం పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ యొక్క పుస్తకాలకు పేరు పెట్టి మన గోదావరి నీళ్ళని మనకి తుని నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత యనమల రామకృష్ణ గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆయన ఆ రోజు పేరు పెట్టేటప్పుడు పుస్తక చరిత్ర కవి కాబట్టి పుస్తక పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు తీర్మానం ఏంటంటే చాలా రోజులు మన పని అయింది కాబట్టి దాని ఎత్త వర్కులు సిల్టు అంత ఉండిపోతుంది కాబట్టి దానికి సిమెంట్ లైనింగ్ వేసి రైతులందరికీ కూడా చివరి వరకు నీరందించేలాగా ఈ యొక్క తీర్మానాన్ని మీరందరూ కూడా ఆమోదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన రైతులందరికీ కూడా ఉపయోగపడాలంటే ఇప్పుడు గవర్నపేట నుంచి తేడగుంట, అవసరం, హెచ్చుకొత్తూరు, ఎస్ఎన్వరం, కోమసరికి వస్తుంది. అలాగే సిరిపాలెం, రాగుంపాడు కూడా వస్తుంది. కాబట్టి దాన్ని సిమెంట్ లైనింగ్ చేసి మన కాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందని మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అందరి అభిమాన నాయకురాలు తుని శాసనసభ్యురాలు విదేశీయులు విద్యావంతురాలు శ్రీ యనమల దివ్య గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మినీ మహానాడులో తుని పట్టణానికి సంబంధించి ఇంచుమించు సుమారుగా 70,000 మంది తుని పట్టణంలో నివసిస్తున్నారు. తునిలో ఉన్న 30 వార్డుల్లో 20 వార్డులు రైల్వే ట్రాక్ ఇటువైపు, 10 వార్డులు అటువైపు ఉన్నాయి. అయితే ఈ రాకపోకలు సాగించడానికి ఈ 20 వార్డుల వారు కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా లేదా ఇతర ప్రాంతాలకి ఎక్కడ ప్రయాణించాలన్నా, మరి ముఖ్యంగా ఈ 10 వార్డుల ప్రజలు కూడా విద్యా అవసరాలకు, ఉపాధి అవసరాలకు, అలాగే హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే ప్రధాన ముఖద్వారంలో ఉన్నటువంటి తూరు చాలా అండర్పాస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నపాటి వర్షానికే మురికి నీరుతో నిండిపోయి వ్యాధులకు అనేక సమస్యలకు కారణం అవుతుంది. కనుక మేడం గారు ఎన్నికైన అతి కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ తుని నియోజకవర్గాన్ని ప్రజలను నడిపిస్తున్నారు. కనుక అమ్మగారి సమస్యలను అందరి సమస్యలు అడుగుతున్నాము. తూరికి మరొక అండర్ పాస్ నిర్మించి ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి అనేక సమస్యల నుంచి తుని ప్రజల్ని వాటి నుంచి రక్షించవలసిందిగా కోరుతూ ఈ యొక్క తీర్మానాన్ని మహానాడు సుముఖంగా తెలియజేసుకుంటూ ఈ తీర్మానానికి మీ ఎందరో ఆశతో ఆమోదం తెలపవలసిందిగా కోరుకొని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పాదపూర్ణ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై యనమల, జై దివ్యమ్మ.
గత వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన అధికారులు వారు ఇప్పటికీ అనకాపల్లిలో ఉన్నారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టను భంగం కలిగిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. అనకాపల్లి పట్టణంలోని శ్రీ నూకాంబిక ఆలయం సమీపంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి మినీ మహానాడు నిర్వహించారు. వీరభద్రరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి కుమారుడు అనకాపల్లి కొసింకోట రెవెన్యూ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కలెక్టరేట్ లో అధికారులతో పనులు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ముందుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాడి వీరభద్రరావు తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వారు ఇప్పటికే అనకాపల్లిలోని విధులు నిర్వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలకు భూ కుంభకోణాలకు గత ప్రభుత్వంలో పాల్పడిన అధికారులను విచారణ అధికారిగా నియమించడం బాధాకరంగా ఉందని అన్నారు. గతంలో జరిగిన భూ కుంభకోణాన్ని పై ఫిర్యాదు చేస్తే సిఐడి అధికారులు ఫిర్యాదు చేసిన వారిని విచారించకుండా వివరణ ఇచ్చారని అన్నారు. కసింకోట మండలం విసన్నపేట గ్రామంలో 585 ఎకరాలు, అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో 89 ఎకరాలు, అనకాపల్లి మండలం కోడూరులో 40 ఎకరాల భూమికి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం ఈ రోజు దాకా ఎటువంటి చర్యలు లేవన్నారు. వెంటనే సిఐడి విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని మినీ మహానాడులో తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, పరిశీలకులు గుంట నూకరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, డీసీ ఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, దాడి జయవీర్, పీలా శ్రీకాంత్, గొంతిన శ్రీనివాసరావు, మాదంశెట్టి నీలబాబు, డాక్టర్ నారాయణరావు, కాయల మురళి, కర్రీ బాబీ, వేగి గోపికృష్ణ, ఉగి నరమణమూర్తి, బొద్దపు ప్రసాద్, బిఎస్ఎన్కే జోగినాయుడు, పోలారపు తిరునాథ్, కాండ్రేగుల సతీష్, బోలిశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో మనందరూ జగదీష్ అవ్వనండి, బోలిశెట్టి అవ్వనండి, ఇంకా పెద్దలు నారాయణరావు అందరూ కలిపి అవార్డ సభ నిర్వహించడం జరిగింది. అనకాపల్లిలో ఎన్టీఆర్ తాలూకు సభ నిర్వహించింది మనమే అని మరొకసారి తెలియపరుస్తాం. అవార్డ ఆయనతో వచ్చిన వారు కూడా ఉపేంద్ర గారు వచ్చారు, మరెవరు కూడా లేరు. గ్రౌండ్ నిండిపోవడమే కాకుండా ఈ చివరిదాకా గ్రౌండ్ రోడ్డు అంతా కూడా ఆ చివరిగా సొంతరపేట దాకా కూడా రోడ్డు నిండిపోయింది గ్రౌండ్ సాక. అప్పుడు కూడా మైక్స్ ఎందుకైనా మంచిది, మైక్స్ సొంతరపేట వరకు పెట్టడం జరిగింది. ఆయన్ని ఆ టాప్ లో వెళ్ళిపోయేటప్పుడు ఆయన చాలా ప్లీజ్ అయ్యి ఇది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఫామ్ చేస్తాం వాళ్ళని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరో ప్రభుత్వం లేదు. అటువంటిది కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి ఉండకపోతే ఈనాడు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుండేవాళ్ళం. వాళ్ళ అరాచకాలని మనం భరించుండేవాళ్ళం. అంచేతనం అదేవిధంగా ఆనాడు ఆయన సభలో చూసినట్టయితే 36 గంటలు ఆలస్యంగా వెళ్ళేవారు. హైదరాబాద్ లో అయితే 40 గంటలు ఆలస్యంగా ఎన్టీఆర్ తరఫు సభలు జరిగేవి. హైదరాబాద్ ఎవరు ఉంటారు, మామూలుగానే రాదు, కానీ 40 గంటల వరకు వెయిట్ చేసేవారు. పిల్లలతో పాలు పెట్టుకొని, బాటిల్స్ పెట్టుకొని, పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని వెయిట్ చేసేవారు. రోజు ఎంత అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని గురి తీసిన ఎన్టీఆర్ రామారావు గారు గౌరవం నిలబెట్టడం కాదు, చంద్రబాబు నాయుడు గారు గౌరవం నిలబెట్టాలనేటువంటి ఇంగిటి జ్ఞానం కూడా లేనటువంటి అధికారులు వేళ ఇక్కడ ఉన్నారు. ఏం చేయగలమండి? ఈ సభ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మా అధ్యక్షులు గోవా సత్యనారాయణ గారి అనుమతితో ఒక తీర్మానాన్ని రాసి జిల్లా కలెక్టర్ గారికి, మేము పార్టీకి రాయక్కర్లేదు, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇవాళ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, ఇంకా వివరంగా చెప్పాలంటే పేరుతో సైతంగా మేము ఇద్దరం వెళ్ళి చెప్తాం, జాతక తీసుకు వీళ్ళందరినీ కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి ఇంకా కొనసాగుతున్నారో
2 మండలాల్లోనూ కలెక్టరేట్లోనూ ఆర్టీఓలు కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా బయటకు పంపండి, అడవులకు పంపండి. నేను ఒక ఐఏఎస్ అధికారిని అడిగాను, ఇలా జరుగుతుందండి మా జిల్లాలో అని. అంటే ఐఏఎస్ అధికారి ఏమన్నా తెలుసా, నేనైతే వాళ్ళందరినీ కూడా అడవులకు పంపించుండేవాడిని అన్నాడు. అది కానీ ఇక్కడ అది లేదు. వాళ్ళు కూడా ఏమన్నా అర్థం కాదు, నాకు బాగలేదు. ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ భూములు కాజేసి హౌసింగ్లకి అన్నిటికీ గవర్నమెంట్ అమ్మారు. ప్రతి గ్రామంలో కూడా జిల్లా కూడా అప్పట్లో నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తాడేబాబు గారు చాలా పోరాటాలు చేశారు ఈ సబ్జెక్ట్ మీద. మన అనకాపల్లి నియోజకవర్గానికి వస్తే వైసీపీ నాయకులు చాలా ప్రభుత్వ భూములు వాళ్ళు అమ్మకం చేసి వార్తాలు తెలియజేశారు. ఈవేళ కొత్తగా కోడూరులో 6,32,00,000 రూపాయలు స్వాహా చేశారు. అది ప్రభుత్వ భూమి 37 మంది రైతుల పేరు పెట్టి ఆ డబ్బు తినేశారు అన్నారు. దాని వరకు బాగుంది. మన పేదలు మనం అభిమానించే ఆంధ్రజ్యోతి పేదలు ఓటమి నాయకులు కూడా ఇందులో పార్టీలు ఉందని రాస్తారు. దాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే మన పార్టీ వాళ్ళు అందరూ నిజాయితీగా ఉన్నారు. 2 సార్లు రాశారు ఓటమి నాయకులు. ఓటమి నాయకులు అంటే ఎవరు? ఈ వేళలో ప్రభుత్వానికి తెలియపరిచి ఎంక్వైరీ చేసి ఎవరైనా తప్పుడు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ దగ్గర మనం బ్యాలెన్స్ వేయాలి. 2 రోజులు ఫస్ట్ పేజీలు వచ్చాయి. 6,500 కోట్ల రూపాయలు ఓటమి నాయకులతో సహా వైసీపీ నాయకులు పిల్లలకి స్వాహా చేశారని చెప్పి రాశారు. చాలా బాధపడ్డాను. దాని మీద ఓటమి నాయకులు అంటే అందరికి వస్తుంది. మనం అందరం నిజాయితీ పని ఆ మచ్చమని పోవాలంటే దాని మీద చర్య తీసుకొని వాళ్ళన్నా పిలిపించాలి, లేకపోతే ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయాలని నేను ఆల్రెడీ ప్రభుత్వానికి అప్లై చేశాను. ఆల్రెడీ నేను పంపించాను లోకేష్ గారికి. దీని మీద ఎంక్వైరీ చేసి మన పేపరే ఈ విధంగా చేయడం చాలా అన్యాయం ఉందని నేను చెప్పడం కూడా జరిగింది. 3వది చచ్చిపోయిన కొట్టిసైడి మన బతుకున్నప్పుడు రూరల్ వరకు నాకైతే బాగా జరిగింది. ఏదో 1-2 సబ్జెక్ట్స్ పెద్దగా నా నోటీస్కి వచ్చి నా నోటీస్ రాగానే నేనైతే వారికి కూడా చెప్పడం కూడా ఇన్ఛార్జి మన వాళ్ళు కూడా ఈరోజు మన ఏదైతే పరిశీలనగా వచ్చారో వారికి కూడా చెప్తున్నాం. సార్ జగదీష్ గారు, ఎలక్షన్ అయితే పెట్టడం చేతులు ఎత్తడం ఓట్లేయడం కాదండి. మనం ఈ రోజు పరిస్థితి ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోమంది పార్టీ తప్ప. అంటే ఇందులో ఎలక్షన్లో 4 నిలబడతారు, దాన్ని ఓటేయండి చేతులు ఎత్తడం కాదు. ఎవరైనా ఆ అందులో ఉన్నటువంటి డివిజన్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని ఒక ఏకాభిప్రాయం తీసుకొని రమ్మని చెప్పారు. అటువంటి ఏకాభిప్రాయం ఎక్కడైనా జరగకపోతే వాళ్ళు కూర్చోబెట్టి మన కేడర్తో ఏదైతే గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శి ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఏదైనా 70% ఉండేటట్లయితే తప్పకుండా అభిప్రాయం వెంటనే అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ 70% కానీ అక్కడ లేకపోతే ఈ తాలూకా ఏదైతే ఎంతమంది వచ్చిందో అధిష్టానానికి స్టేట్ పార్టీస్ కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది మన పరిశీలనగా వచ్చినటువంటి మన లోకరాజు గారు కానీ మాకు కానీ విషయం అంటే మన ఇన్ఛార్జ్ గారు వాళ్ళకి స్టేట్ పార్టీకి తెలుస్తుంది. స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కూడా ప్రక్రియ తెలియదు. ఆల్రెడీ నాకు ఇందాక చెప్పిన విషయం అంటే ఏదో నేలగా 1120 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ లో వాటిపై కూడా మన అప్రోచ్లో దండం లేవనెత్తాం. మన అధికారం వచ్చే అది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అది కూడా మన అధినేత నారాయణ ప్రభుత్వం వచ్చే యుద్ధ ప్రాంతంలో అవన్నీ కూడా 1-2 పెట్టేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే పిఆర్టీ కాలనీ ఆనుకొని ఆ రోజుల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు బావమరిది 89 ఎకరాలు ల్యాండ్ ట్యాంపరింగ్ చేస్తే దానిపై కూడా సిఐడి ఎంక్వైరీ గత ప్రభుత్వంలో మనం పెడితే అది ఎంక్వైరీ చేయలేదు. మన ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి నారాయణ ఆదేశం మేరకు అది కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగదీశ్వరి చెప్పాడు అది విద్యుత్ వస్తుంది. మొన్న లాస్ట్ 4 సార్లు రివ్యూ చేస్తాం. దానికి హౌసింగ్ కమిషన్ చైర్మన్ తాతయ్య బాబాకి డ్రింకింగ్ వాటర్ లేదు, అది కూడా క్లీన్ చేయాలని అతి త్వరలో ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. మొన్న కూడా బడ్జెట్ పెట్టారు. అలాగే టిక్ హౌసెస్ అనేది గడిచిన పాలనలో లిస్టులు మార్చారు. లిస్టులు మారిస్తే ఆ రోజు కేంద్రపేట సిరసపల్లి ఆ రోజు అక్కడ ఉన్న ప్రాంతీయ కార్పొరేటర్ నీలబాబు
నీకు సెల్ఫ్ చేసిన సొంతలో వేసి హైకోర్టులో స్టే తీసుకోవచ్చు. స్టే తీసుకొస్తే ఆ స్టే వల్ల అక్కడ లిస్టులో మార్చలేకపోయాడు. అదే సత్యవంతంలో స్టే తీసుకొచ్చి మళ్ళా మన కుదురు ఆ స్టే రికెట్ చేయించారు. అందువల్ల అక్కడ 774 ఇల్లు లిస్టులో పేర్లు మార్చాడు. అందులో మంత్రి ప్లస్ ఎమ్మెల్యే అన్నారు. దానిపై కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మొన్న కూడా నారాయణతో చెప్పాం. డెఫినెట్లీ టిక్ హౌసెస్ ఉర్దూ దేవస్ సంబంధం లేదు. ఉర్దూ దేవస్ ఆల్రెడీ ఆ రోజు ఎవరైతే బెనిఫిషియర్స్ లిస్ట్ ఫైనలైజ్ చేసి 9,500 రూపాయలు డీడీ తీశారో ఆ లిస్ట్ లో మార్చడానికి లేదు. అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మన అపోజిషన్ ఉండేటప్పుడు కింద ఆ రోజు కూడా పాత పేర్లే ధృవీకరించాడు. దాంట్లో ఏ ఒక్కరు కూడా చేంజ్ చేయలేదు. 9 ఇళ్ళని బట్టి ఇల్లు ఇచ్చారని అవి పెండింగ్ లో పెట్టాడు. అది కూడా మన రాష్ట్ర కమిషన్ చైర్మన్ తాతీయ అది కూడా ఎంకరేజ్ అది త్వరలో అదంతా కూడా అందజేస్తారని కూడా ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ కూడా. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడుకు రానున్న రోజుల్లో తగిన గుర్తింపు ఉంటుందని, అలా కాకుండా పార్టీ గీత దాటి కప్పదాట్లు వేస్తే అదే స్థాయిలో డిమోషన్ ఉంటుందని నియోజకవర్గ మినీ మహానాడు సాక్షిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి తమ వైఖరిని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షత నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా జరుగు మినీ మహానాడులో మహిళా మండళ్లను అత్యధిక సంఖ్యలో భాగస్వాములు చేసి రాజకీయ ఆర్థిక చైతన్యంతో సాధికారత వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళలకు రాజకీయ రిజర్వేషన్ల ప్రక్రియలో పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని కుటుంబ రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి యనమల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, మాజీ మంత్రి రామచంద్రరావు, కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్, యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, మెత్కూరు వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన, వైస్ చైర్మన్ కుచర్ల పార్టీ రూపాదేవి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నవీన్ గారు, అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వెంటనే వచ్చినటువంటి మంచి మిత్రులు రాజేష్ గారు, నవీన్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఆడవాళ్ళు నాకు అవ్వడం మహిళా శక్తి తిరగబడితే మగవాళ్ళతో పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళ తోటి వాళ్ళు మహిళ తోటి వాళ్ళు మీరు మాట్లాడకండి ఉంటే బ్రహ్మాండంగా గొడవ జరుగుతాయి. అటువంటిది ఎన్ని మీటింగ్ల కంటే ఈ మీటింగ్ ఉపయోగం ఉంది. చేత మహిళలతోటే ఈ మహానాడు జరపాలని అనుకున్నాం. మగవాళ్ళ సాయం ఉంటుంది, ఇప్పుడు సాయం లేకుండా ఉండదు. కానీ మహిళలు ఎక్కువగా మనం కూర్చుని మహిళనే గ్యాదర్ చేయాలి, మహిళలే రావాలనేటువంటి సందేశాలు పంపిణీ నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు మహిళా శక్తి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కార్యక్రమాల కంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను గుర్తించి మహిళలకు అవకాశాలు కల్పించింది మన తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మేము గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే దాని ప్రధానమైనటువంటి ఆ రోజు నేను మధ్యలో ఉన్నా. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మహిళని ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆలోచన. మీకు తెలుసుకున్న ఎన్టీ రామారావు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ జ్యోతి నవీన్ గారికి, శాసనసభ్యులకు, మండల సభ్యులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన ముందు మహిళలకు, అలాగే సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. మీడియా వారికి నా ప్రత్యేక నమస్కారాలు.
మన తునిలో విజయం సాధించి సుమారు సంవత్సరం కావస్తుంది. ఈ విజయం మీ అందరి ఆశీస్సులు, దీవెనలు, కష్టం వల్ల సాధించగలిగాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం అందరం చేసుకున్నాం. పెరిగిన పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం, దీపం పథకం అమలు చేస్తున్నాం, అన్నా క్యాంటీన్ కట్టినాము, అలాగే ప్రతి ఊరికి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాము, జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాము. టౌన్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, వచ్చిన 11 నెలల్లోనే మీ యొక్క సహాయ సహకారాల వలన ఇంత అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ మహానాడు ద్వారా మళ్ళీ మనం ప్రజల సేవకు పునరంకితం అవుదాం. రేపు మే 27, 28, 29న జరిగే పార్టీ మహానాడు జయప్రదం చేసుకుందాం. మీకు నేను ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఒకటి: మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ఈ అభివృద్ధి ముందుకు సాగదు. మీ అందరూ పార్టీకి మూల స్తంభాలు. మనం చేసిన పనిని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి. ప్రజల మధ్య ఉండండి, వాళ్ళ సమస్యలు వినండి, పార్టీ విధానాలు వారికి వివరించి చెప్పండి, కొత్త ఓటర్లని ప్రభావితం చేయండి. అలాగే సూపర్ 6 పథకాలు తప్పగా అమలవుతాయి అందరికీ కూడా. మీ సేవే నాకు ప్రేరణ, మీ నమ్మకమే నాకు ఉత్సాహం. కానీ మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనం వర్గాలు పెంచితే చులకన అవుతాము, పార్టీ బలహీనపడుతుంది. దయచేసి గ్రూపులు కట్టవద్దు, మనమంతా ఒకటై ముందుకు సాగాలి. మన గుర్తు సైకిల్ గుర్తు, మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. జై హింద్, జై తెలుగుదేశం. ఎప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు అంటే ఉంటాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదని మరొకసారి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మీటింగులకు వచ్చాను నేను. అన్ని మీటింగుల్లోని ఎక్కువ మగవాళ్ళే ఉండేవారు. కానీ ఈరోజు మా సోదరిమణి ఎమ్మెల్యే అయిందనేమో మరి ఇంతమంది ఆడవాళ్ళతోటి మంచి మీటింగ్ని ఈరోజు చూడటం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరితోటి కూడా ఒక విషయం పంచుకోవాలి. నేను రామకృష్ణ గారి గురించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు జనరల్ గానే. ఆయన అనుభవించిన రాజకీయ జీవితం అంతా కూడా చాలా సాఫీగా, హుందాగా, అంతా కూడా క్యాబినెట్ ర్యాంక్ తోటి ఆయన జీవితాంతం కూడా సాగిన జీవితం. ప్రతి సంవత్సరం కూడా మరి మహానాడు ఎన్నికల మహానాడు చేస్తాం. ఆ మహానాడుకి అందరం కూడా పండగ మనం ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ అనుభవం జరుగుతూ ఉంటుంది. మనం కూడా లీడర్స్ మనకి వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు లీడర్సే కాదు అందరూ కూడా పోతున్నామని చెప్పి నియోజకవర్గంలో పెట్టండి, అలాగే జిల్లాలో పెట్టండి. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో కానీ ఇటు జిల్లాలో కానీ మహానాడు పెట్టి అక్కడ జిల్లా తీర్మానాలన్నీ కూడా ఏదైతే సంవత్సరానికి కూడా తీర్మానాల ద్వారా ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రవేశపెడతాం. ఇది తీసుకెళ్ళి జిల్లాలో పెడతాం. జిల్లాలో కానీ స్టేట్లో పెట్టి జిల్లాలన్నీ కూడా పెట్టడమే కాదు, గవర్నమెంట్ ఉండగా ఆమోదించే విధంగా నేను కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. దివి గారు కూడా తీర్మానం మంచి తీర్మానాలు పెట్టారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహనతో మా నియోజకవర్గ అభివృద్ధికి, మా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ దివి గారి తీర్మానాలు ప్రవేశపెట్టారు. వేదిక ముందు ఉన్న తుని నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా ఈ మీటింగ్ చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సోదరు దివి గారికి సపోర్ట్గా ఎంతమంది మహిళలు ఈ మీటింగ్లో ఎలా కనిపించడం అన్నది నిజంగా చాలా సంతోషంగా, ఒక మహిళగా చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత వారంలో కూడా మీరు ఇంటి పనులు ముగించుకొని మీటింగ్కి రావడం అన్నది నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈనాటి సభ ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం
ఆనాడు 1982 మే 28వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టాలి, మహిళలకు ఆర్థికంగా ఒక భరోసా ఉండాలి, పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ కల్పించాలని ఒక ఉద్దేశంతో అనకాపల్లిలో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద గోత్ర నామములతో అభిషేకం జరిపించి అనంతరం రింగ్ రోడ్డు జంక్షన్ అన్నగారి విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ చేసి సుమారు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు సూరిశెట్టి రమణ కుమార్, బుద్ధ జగదీష్, గాంధీ, అల్లు సురేష్, కరణం సర్వేశ్వరరావు, సరగడం శంకర్, కోయలాడ ఈశ్వర్, బొడ్డెర గిరీష్, దాడి అప్పారావు, ఉల్లింగల సంతోష్, సతీష్, సురేష్ మరియు విశాఖపట్నం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆదిత్య, వెంకటేశ్వరులు మరియు అనకాపల్లి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ సేవా సమితి 2016ని ప్రారంభించాము. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం అన్నదానం, రక్తదానం ఇటువంటి పలు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము. అన్న సందర్భంలో ప్రతి సంవత్సరం మినిమం 1,500 నుంచి 2,000 మందికి ప్రతి సంవత్సరం చేయడం జరిగింది. ఎన్టీఆర్ అని ఆడియో లాంచ్లో మాకు చెప్పాడు, అంటే నా పేరు చెప్పుకొని డబ్బులు ఖర్చు వృధా చేయకుండా అన్నం లేనివాడికి అన్నం పెట్టండి, పాలు లేనివాడికి పాలు పెట్టండి, ఏది వీలైతే మీరు వీలైనంత సాయం చేయండి అని చెప్పాడు. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద నలుగురికి ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చాం. ప్రతి సంవత్సరం ఇలా కొనసాగిస్తుంటాం. అనకాపల్లి ఎన్టీఆర్ సేవా సమితి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సువర్ణ అక్షరాలతో గుర్తింపు పొందిందని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పార్టీ పనిచేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని, ఇది పేదల పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందని, క్రియాశీలక సభ్యత్వాలు కోట్లలో ఉన్నాయని, కార్యకర్తకు అండగా 5 లక్షల బీమా సౌకర్యం పార్టీ కల్పిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో మనమందరం ఉండడం అది మన అదృష్టమేనని, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప విషయమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం అవకాశం కల్పించినందుకు ముందుగా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం కడపలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. దానికి ముందుగా ప్రతి జిల్లాలో మనకు ఉన్న ఆనవాయితీ ప్రకారం ఈరోజు మినీ మహానాడు ఈ నియోజకవర్గంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ మంది మాట్లాడించాలి అనే ఉద్దేశంతో తొందరగా వీలైన తొందరగా స్టార్ట్ చేసేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. సో దీని తర్వాత లంచ్ కూడా ఏర్పాటు చేశాం. సో 1 o'clock అంతా క్లోజ్ చేసుకుని లంచ్ చేసి అంటూ పోవచ్చు. సో ఈ లోపల ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా ఉండి మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ గారు రావడం జరిగింది. ఆయనకి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరూ పట్టణ
నర్సీపట్నంలో తెదేపా మినీ మహానాడు పండుగ మాదిరిగా వైభవంగా జరిగింది. కార్యక్రమంలో 4 మండలాల నుంచి వచ్చిన సుమారు 4,000 మందికి పైగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై తీర్మానాలు తీసుకున్నారు. ఈ మినీ మహానాడు మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే నిలకడగా కొనసాగుతున్నారని, తమ కుటుంబానికి అవినీతి రాజకీయాలకు సంబంధం లేదన్నదే ఆయన ధైర్యంగా మాట్లాడటానికి కారణమని వివరించారు. చిన్నతనం నుంచి తెదేపా జెండాను చూసే పెరిగిన తాము చివరి శ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటామని విజయ్ వెల్లడించారు. కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ రాజేష్, పట్న తెదేపా ప్రధాన కార్యదర్శి గావిరెడ్డి వెంకటరమణ, కాశీనాయుడు, మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, ఏరపాత్రుడు, ఆడిగర్ల అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జెండా రెక్కలాడిందంటే అది కార్యకర్తలు మనోధైర్యం. ఇది అంతా జరిగిందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రజల వద్దకే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కేవలం ముహూర్తం తీసుకుంటే నర్సీపట్నాన్ని మొట్టమొదటి స్టార్ట్ చేయాలని నందమూరి తారక రామారావు గారు తీసుకునేవారు. ఆ తీసుకుంటే అయ్యన్న పాత్ర గారంటే అయ్యన్న పాత్ర గారికి ఒకటే చెప్పేవారు, మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు మేము అందుకే ఎప్పుడేమో సభలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా చూసి మేము పెరిగాం, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొనే మేము వస్తామని చెప్పి కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు చెప్తామంటే ఈ కథల వల్ల ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంటారు. ఆ గౌరవిస్తారు తెలుగుదేశం పార్టీ. అయ్యన్న పాత్ర గారు ఏ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, అధ్యక్షుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలక్ట్ గా నిల్చొని ఏంటైనా సొంత కుటుంబ సభ్యులుగా పలకరించడం అనేది అది నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన సంస్కృతి. ఆ సంస్కృతిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. మీరు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూడండి, ఆస్తులు అవసరం లేదు, ఆస్తులు అమ్ముకోనైనా రాజకీయం చేస్తారు, కానీ ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంట్లో కూర్చుంటారు, బయటికి రాదు. ఎందుకంటే అలాంటి డిసిప్లిన్ తోటి అలాంటి రాజకీయంలో పెరిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. నేను చాలా మంది పెద్దలు చూస్తుంటాను, ఎవరికైనా మనం సరిగ్గా పలకరించకపోయినా, సరిగ్గా మనం వాళ్ళు గౌరవించకపోయినా వెంటనే వాళ్ళు నేను అక్కడికి మనం భగీరథుడు విగ్రహానికి నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్ళి దండం పెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సైకిల్ తప్పుకొని వెళ్తుండేవారు. ఆయన మొన్న లేరని తెలిసరికి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి వెంటనే నేను ఆర్థికంగా సాయం చేశాను. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఆయన లేని తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆ ఇంట్లో ఏమీ మిగలదు. అంటే పార్టీకే మొత్తం తన జీవితాంతం దారిపోసాడు. నేను అలాగా నాకు తెలిసినంత వరకు మేము సాయం చేస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఇంట్లో పిల్లోడు కానీ ఆ కుటుంబం కానీ బాగుపరిచే విధంగా మనం తయారు చేయాలి. బాగుపరిచే విధంగా తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మనం తయారవుతారు. కాబట్టి అలాగేమైనా ఉన్నా కూడా కొంచెం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా. శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత ప్రజల నిమిత్తం, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన వీర జవాన్ల నిమిత్తం సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ తో భారత్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా తిరంగా ర్యాలీని మొలియాపుట్టి మండలంలో జాతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సలానా శరత్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దుక్కా బాలరాజు, పెద్ద పద్మాపురం సర్పంచ్ ప్రతినిధి మాలతి శ్రీధర్, మండల నాయకులు, పంచాయతీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ నలుమూలలో కూడా
దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిన మన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఏదైతే మొన్న జరిగిన ముష్కరుల దాడిలో మన భారతదేశం యొక్క ఆడపడుచుల సింధూరాన్ని చెరిపిన ముష్కరులకు మృతుడిపైన సింధూరాన్ని నింపి భారతదేశ గొప్పతనాన్ని చాటిన మోడీ గారికి, అదేవిధంగా భారతదేశాన్ని కంటికి రెప్పల కాపాడుకుంటున్న మన త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే జవాన్లు మొన్న జరిగిన దాడిలో అమరులైనారో వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలో సంఘీభావ ర్యాలీ, తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో కులాలకు, మతాలకు, పార్టీలకు, వర్ణాలకు, విభేదాలకు అందరికీ అతీతంగా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం కోరుకుంటూ భారతదేశాన్ని, అదేవిధంగా మోడీ గారికి మన యొక్క మద్దతు తెలియజేసుకుంటూ, ఏ విధంగా మన మోడీ గారు మనందరి తరఫున అక్కడ ఢిల్లీలో కార్యక్రమం నిర్వహిస్తున్నారో వాళ్ళకి, మోడీ గారికి మేమందరం ఉన్నామని తెలియజేస్తూ సంఘీభావ ర్యాలీ ఈరోజు నిర్వహిస్తున్నాం. జై భారత్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మినీ మహానాడును తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మహానాడు పండుగ ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ శ్రేణులు భారీగా ర్యాలీగా సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే భర్త నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యావికి కిషోర్ విజయభాస్కర్ రక్తదానం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రాబోయే కాలంలో చేపట్టే పలు అంశాలపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం మినీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు, రమేష్, నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, జీసీసీ డైరెక్టర్ గోర్లే సునీత, 11 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ప్రతి కార్యకర్తకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో పసుపుమయం చేసిన మీ అందరికీ కూడా యొక్క శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి మించి నరరూప రాక్షసుడైనటువంటి అనంతబాబుని ఎదిరించి ఇంకా వాడి మూలాలు చాలా ఉన్నప్పటికీ ఎవరూ వాడికి భయపడకుండా ఏమాత్రం అనుభవం లేని ఒక గిరిజన సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి నాకు మీ అందరూ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేకించి మీ అందరికీ నేను శిరస్సు వంచి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ వేదికపై మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు పెద్దలు మనకు చెప్పారు మహానాడు ఎందుకు మనం జరుపుకుంటాము అని. మన ఎన్టీ రామారావు గారు యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో. దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం, అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి, కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం కొండపోడు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతూ ఉన్నారు. వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకానికి కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం జీడి మామిడి తోటలు అమ్ముకొని మన జీవనాన్ని సాగిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్షాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకే
ఈ యొక్క ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చారు. సో ఈరోజు మనకి జీవో నెంబర్ 3గా దాన్ని మార్పు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఏజెన్సీ వారికే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన నుంచి పుట్టినదే. ఇక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి 1/70 చట్టం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశ సరిహద్దుల్లో సైనికుల కంటే ఎక్కువగా రాష్ట్రాలలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ డిప్యూటీ సీఎం. దక్షిణాది రాష్ట్రాల ఉగ్రవాదులకు సున్నితమైన లక్ష్యంగా మారాయని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశానని వెల్లడించిన పవన్ కళ్యాణ్. నేడు రాష్ట్రంలో కనీవిని ఎరగని రాక్షస పాలన కొనసాగుతుందని పార్టీ శ్రేణులకు వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి. కేసులకు జైళ్లకు భయపడకుండా తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని స్పష్టం చేసిన వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తు మినీ మహానాడు వేడుకలు. తునిలో మాజీ మంత్రి యనమల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలు తీర్మానాలను వెల్లడించిన ప్రభుత్వ విప్ దివ్య. గత వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన అధికారులు వారు ఇప్పటికీ అనకాపల్లిలో ఉన్నారన్న మాజీ మంత్రి దాడి. ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రతిష్టను భంగం కలిగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వెల్లడించిన వీరభద్రవు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.